విభాగశః అని శ్లోకాన్ని చెప్పుకున్నాం. దానిలో ఉన్నటువంటివి గుణాలను బట్టే మనకి ఈ యొక్క వర్ణాలు ఏర్పడ్డాయి, కానీ వేరే విధంగా కాదు అని. ఎవరైతే శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము ఇవన్నీ ఉంటాయో వారి యొక్క గుణాలను బట్టి వారికి బ్రాహ్మణుడు అని పేరు పెట్టారు. శౌర్యం, తేజస్సు, ధృతి, దాక్షిణ్యం, యుద్ధం పారిపోకుండా ఉండుట, ఈ గుణాలు ఎవరికి ఉంటాయో వారి క్షత్రియులని పేరు పెట్టారు. కృషి, గోరక్షం, వాణిజ్యం ఇవి ఉన్న వారికి వైశ్యులని, అలాగనే చక్కగా ఇతరులకి సేవాపరాయణం అంటే లోకానికి మేలు కలుగజేసినటువంటి ఒక ఉపకారం తలంపై ఎల్లప్పుడూ ఉన్నటువంటి వారి శూద్రులని ఈ విధంగా 4 రకాలుగా పెట్టుకొచ్చారని, ఆ గుణాలను బట్టే కానీ ఇంకొక విధం కాదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చెప్తున్నారు, స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. అయా, స్వే స్వే అంటే తన కర్మయందు, అభిరతః అంటే ఎవరెవరు ఏ పని చేస్తూ ఉన్నారో వాని ఎందు చక్కగా అభిరతులంటే ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, విశ్వాసం కలిగి అటువంటి దానితో ఉన్నవారు సంసిద్ధిం లభతే నరః, వారు తప్పక సిద్ధిని పొందుతున్నాడు. స్వకర్మ నిరత సిద్ధిం అంటే స్వకర్మ ఎవరైతే చేస్తూ ఉన్నారో దానివల్ల ఏ విధమైనటువంటి సిద్ధిని పొందుతున్నారో అది కూడా నేను చెప్తున్నాను, వినమంటున్నాడు. అయిందా? అది నేను చెప్తున్నాను, వినమంటున్నాడు భగవంతుడు. ఎలాగంటే తనకి స్వాభావికమైనటువంటి కర్మయందు ఆసక్తి కలిగినటువంటి మనుష్యుడు, అర్థమైందా, జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుతున్నాడు. జ్ఞాన యోగ్యత అంటే ఎలాగిప్పుడు ఇక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి సంబంధమైనటువంటి విధానం నడుచుకోవాలి. అది గృహస్థాశ్రమ ధర్మాలతో నడవాలి. సన్యాసాశ్రమ ధర్మాలు నడవాలి. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు నడవాలి. వానప్రస్థాశ్రమ ధర్మాలు నడవాలి. అవి నడిచినటువంటి వాడు, అర్థమైందా, ఆ విధంగా నడిచినటువంటి వాడు తప్పక ఏమవుతుంది, అతనికి అంతఃకరణం అనేది శుద్ధి కలుగుతుంది. అదే అన్నమాట ఇక్కడ కావలసినటువంటిదా. అటువంటి ఇంకా ఏమవుతుంది, జ్ఞానయోగ్యత రూపసిద్ధి అంటే జ్ఞానం ఎక్కడ సంపాదిస్తాం, అంతఃకరణంలో. ఆ అంతఃకరణం శుద్ధి అవుతుంది, అది యోగ్యత. అటువంటి సిద్ధిని పొందుతున్నాడు ఎవరు. కాబట్టి అటువంటి స్వకీయ కర్మ ఎందు ఆసక్తి కలిగి ఆ జ్ఞానయోగ్యతని ఏ విధంగా పొందుతాడో ఆ తత్వాన్ని చెప్తాను వినంటున్నాడు. ఆ తత్వాన్ని చెప్తున్నాడు, వినంటున్నాడు. అది ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. అంటే స్వకీయం అంటే తనకు సంబంధమైనటువంటి కర్మాచరణ వచ్చే మనుషుడు అన్నటువంటి వాడు అంతఃకరణ రూపసిద్ధిని ఏ విధంగా పొందుతాడో ఆ తత్వాన్ని చెప్తాను, వినని చెప్పి యతస్ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యచ్య సిద్ధిం విందతి మానవః. అయా, ఎవరి వలనైతే ఈ ప్రాణులన్నీ ఉత్పత్తి కలుగుతున్నాయో, అయిందా, ఈ జీవులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో ఉపనిషత్తు ఏం చెప్పింది, దేని నుండి ఈ సమస్త పుట్టుచున్నదో, దేనివల్ల అభివృద్ధి చెందుతున్నదో, దేనిలో లయమవుతున్నదో అదే బ్రహ్మ. అయిందా? ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించకుండా ఎవరైనా ఏం చెప్పాలి, ఆకాశం నుంచి వచ్చాయని చెప్దామా, లేకపోతే భూమి మీద పుడుతున్నాయి అందామా? ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బ్రహ్మ నుండే పుట్టినాయి. ఎవరి పెరుగుతున్నాయంటే బ్రహ్మ వల్లనే పెరుగుతున్నాయి. ఎవరిలో లైపోతున్నాయంటే బ్రహ్మలోనే లైవ్. అర్థమైంది అందరికీ? బ్రహ్మ నుండే పుడుతున్నాయి, బ్రహ్మ వల్లే పెరుగుతున్నాయి, చివరికి బ్రహ్మలోనే లయం అవుతుంది. అందుచేత చెప్తున్నారు, ఈ విధంగా
కలుగుతున్నావు. అది ఇందుకు చెప్తున్నారు. యత ప్రవృత్తి భూతానాం, ఎవరి వల్ల అయితే ప్రాణులకు ఉత్పత్తి, ఇంకా ఏన సర్వమిదం తతం, తతం అంటే వ్యాప్తం, ఎవరి ద్వారా ఇదంతా వ్యాపించబడుతూ ఉన్నదో అట్టి పరమాత్మను మనుష్యుడు తన స్వకర్మముచే ఆరాధించి ఆ జ్ఞాన రూపాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడని ప్రశ్న వేశారనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు? ఉన్నారు, వాళ్ళలోనే ఉన్నారు. ఈ మాట ఎంతవరకు గట్టి ఉంటుంది? ఈ మాట గట్టిగా ఉండాలన్నమాట. అది గట్టిగా ఉంటే మోక్షం, మధ్యలో విడిచిపెడితే బంధం. ఆయన మనలోనే ఉన్నాడు అన్నాం అనుకోండి, మోక్షం. మధ్యలో ఉన్నాడు అనుకుంటా, అందరూ అంటారు, నేను అంటున్నాను కానీ మనలోనే ఉంటాడంట. ఉంటే నాకెందుకు కష్టాలు వస్తాయి? ఏమంటారు? ఆయన ఉంటే నాకెందుకు కష్టాలు ఉంటాయి? ఆయన తరపు మనిషి ఎవరైనా ఉండాలి కానీ లోపల ఆయనే ఉన్నాడని నమ్మకం మాత్రం రావడం లేదు. ఆయన ప్రతినిధి ఎవరో ఉండుంటాడు కానీ ఆయన ఉంటే నాకెందుకు కష్టాలు చూసి ఆయన నేను ఊరుకుంటా, భగవంతుడు ఎప్పుడు ఊరుకుంటాడా అని మొదలెడతాం మనం. ఏమంటాం? ఇక్కడ ప్రతినిధులు ఎవరు ఉండరు, ఉండదు ఒక్కటే. ఉన్నదే కరెంట్ ఉందా, లైట్ వెలుగుతుంది, బాగుంటుంది లైట్. కరెంట్ లేదా లైట్ బాగుంది, ఇంక ప్రతినిధులే ఉండరు. ఇక కరెంటుకి ప్రతినిధి ఇంకేంటంటే మనం పెట్టుకుంటాం, ఆ కరెంటు స్టార్ట్ చేసుకున్నటువంటిది ఒకటి. ఇక్కడ స్టాకు లేదు, స్టీకు లేకుండా అది కరెంట్ లేకపోయినప్పుడు స్టాక్ చేసుకొని ఇన్వర్టరో లేకపోతే ఏదో కిరసనాయిలు తెచ్చో లేకపోతే ఇంక డీజిల్ తెచ్చి వెలిగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి తెచ్చిన ఎలగదు ఇది. ఈ డీజిల్ తిరిగే లైట్లు కావు ఇవి, ఉన్నవాడు ఒక్కడే. అందుచేత చెప్తున్నాడు ఈ ప్రకారంగా. అయితే ఇంతకీ ఈ శ్లోకం ద్వారా ఏమిటి మనకు వచ్చింది? ఆ పరమాత్మని మనం చక్కగా భగవంతుడి ఆరాధించాలి. ఇప్పుడు మనలో ఉన్నాడని భగవంతుడు మనకు నిశ్చయంగా తెలియదు, మనకి నిశ్చయం తెలియదు. ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉంది, నమ్ముతాం అంతవరకు. ఆయనే సర్వానికి వ్యాపకమైన పరమాత్మ అన్నటువంటి నిశ్చయం దృఢంగా మనకి ఇప్పుడు కలగడం వల్ల అది మనకి కలగదు. అందుకని ఆయన భగవంతుడిని ఏదో ఒక రూపంతో మనం చక్కగా ఆరాధించాలన్నమాట. ఆరాధిస్తే ఆరాధన చేయగా మనస్సు ఏకాగ్రత అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఆధ్యాత్మిక విజ్ఞానం పట్టుబడడానికి ఒక అవకాశం ఉంటూ ఉన్నది. అందుకు ఇక అది చెప్పాడు, స్వకర్మణ తమభ్యర్చ్య. స్వకర్మణ తమభ్యర్చ్య అని. స్వకర్మ అంటే తన కర్మము చేత, అభ్యర్చి అంటే ఆరాధించి. రెండు ఇక్కడ ఆరాధన, భగవంతుని పూజ చేసేది ఒక ఆరాధన. మనం భగవంతుని పూజ చేస్తాం, ఇది ఒక ఆరాధనే. కానీ మనం చేసే పని శ్రద్ధగా చేయడం ఒక ఆరాధన. మనం ఏది పని చేస్తామో ఆ పని త్రికరణ శుద్ధిగా, అందులో మళ్ళీ రాగద్వేషయుక్తంగా లేకుండా ఉంటే ఒకటి, ఆ పని అది భగవద్ ఆరాధన అయిపోతుంది. మరి ఏం చేయండి, ఒక తుడిచారు, నేను తుడుస్తున్నాను, నా ఎంత తుడిచిన వాళ్ళు ఇంకొకరు లేరు, ఈ తుడుపు నేను చూసింది అందరూ అనుకోవాలి అని భావాలు ఏమీ లేకుండా మీరు చక్కగా తుడుపు తుడిచిన అనుకోండి, అది భగవద్ ఆరాధన అయిపోతుంది. అది భగవద్ ఆరాధన. స్వకర్మణ తమభ్యర్చ, ఇది భగవంతుడి సేవ అన్నటువంటి పని. అది పుష్పం అక్కడ వేస్తే నీ ఆరాధన, పని ఇక్కడ చేసినా అదే ఆరాధన. ఇక ఆ తర్వాత మనం తల్లిదండ్రులు ఉన్నారు, వారిని సేవ చేయాలి. ఆ సేవ త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం ఏ పని చేసినా మన స్వార్థం లేకుండా మనం ఏ పని చేస్తున్నామో అది భగవద్ ఆరాధన. మన అందులో స్వార్థం అనేది లేకుండా ఉండాలి, అది అనమాట. అదేమవుతుందంటే ఆరాధన అయిపోతుంది, దేవుడి పని అవుతుంది అనమాట. స్వార్థం ఉంటే మన పని, స్వార్థం లేకపోతే దేవుడి పని. తెలుస్తుంది అందరికీ. ఆ స్వార్థరహితమైనటువంటి ఉండాలి. మనం చేసే పనిలో కపటం లేకుండా ఉండాలి. ఇప్పుడు
భగవంతుడి పూజే అనుకుంటున్నాం. మన పని కర్మ అంటే అది కాదు. మనం చేసే పనిలో కపటం ఉండకూడదు. మనం ఆడే మాటల్లో కొండాలు చెప్పడం ఉండకూడదు. అది ఆడిన మాట కూడా ఒక మృదు మధురమైనటువంటి ఇతరులకు ఉన్నతకి లేచేసే కర్మ ఉందా, అది భగవద్ ఆరాధన. భగవదారా స్వకర్మన అంటే తను ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో, తను ఏ ఆస్తిలో ఉన్నప్పుడు ఆ కర్మ చేయడం అదొక పూజ. మనం ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పనే భగవంతుడికి అర్చనగా మనం మార్చాలి. అర్చనగా మార్చాలి. ఇప్పుడు ఆ భగవంతుడికి అర్చన చేసామంటే కులిపోయిన పండ్లు, పనికిరాని తొక్కలు అని పెడతామా? చెప్పండి. మరి అలాగనే భగవంతుడికి మనం అర్చన చేసామంటే ఏమిటి? మనం ఆడే మాట, చేసే పని, చూసే చూపు, వినే ఇది చెవులు, అన్నీ దానికి సంబంధమైనటువంటి పనుల్లో ఉంటుంది భగవద్ ఆరాధనలో. అదేమైపోతుంది? తనకు తెలియకుండానే అంతఃకరణ శుద్ధి కలిగిపోతుంది, ఆత్మాన వివేకం కలిగిపోతూ ఉన్నది, వెళ్ళిపోతుంది. మరి వాళ్ళందరూ పూర్వం జనకాదులు అందరూ కూడా ఉండి జీవన్ముక్తులు అయ్యారంటే ప్రత్యేకంగా కూర్చొని 24 గంటలు పూజలు చేసుకుని కూర్చుంటారా? లేదా భోజనం పెట్టుకుని కూర్చుంటారా? తాను చేసే సేవ, ఆ చేసే సేవ ఏంటంటే మన దేవుడికి ఏ విధమైనటువంటి సేవ చేస్తామో అలాగే మానవులకు కూడా అదే సేవలో వాళ్ళు నడిపించారు రాజ్యం. అందుకే వాళ్ళు ఉంటుండగా జీవన్ముక్తులు అయిపోయేదాకా. మన కర్మని మార్చుకోవాలి, మనం మార్చాలి అంటే ఉన్న స్వభావాన్ని మార్చాలి. అర్థమైందా? స్వభావం దురతిక్రమ అన్నాడు. మనం చేసినటువంటి పని ఒకటి అహంకారం లేకుండా ఉండాలి. ఆ కర్మ అదేమైపోతుంది తెలుసా? భగవంతుని పూజ అయిపోతుంది. అది ముందు అదేనమాట. చేసే కర్మ నిరహంకారం చేసామనుకోండి, ఆ కర్మ ఏం చేయండి, అది మీ ఇంట్లో సేవ కాదు, పిల్లల సేవ కానీ, తల్లి సేవ కానీ, భర్త సేవ కానీ, అత్తమామల సేవ కానీ, తల్లిదండ్రుల సేవ కానీ, మీరు ఏ పని చేసినా అది నిరహంకారత్వంగా పని డ్యూటీ అనుకొని చేసామనుకోండి కర్మ, అది భగవద్ ఆరాధన అయిపోతుంది అన్నమాట. అది దీనివల్ల ఏమైపోయింది తెలుసా? చేయండి, ఎక్కడికో మనకు పని లేదు, అక్కడికి వెళ్ళాలా, చేయలేకపోతున్నాం, ఎందుకు? చేయగిన పనిని ఎందుకు దృష్టి పెట్టకుండా చేయడానికి పని దృష్టి ఎందుకు? దాన్ని ఏమంటారు? ముందు ఆ పని కరెక్ట్గా చేసుకుంటే ఇదంతా భగవత్ సేవ. అది చెప్తున్నాడు. అందుచేత అయ్యా ఈ విధంగా స్వకర్మణ తమభ్యర్చ. అందుచేత కొంతమంది అంటారు కర్మ చేయి మోక్షం లభించనా అని కొందరు ప్రశ్న వేస్తారు. లభిస్తుంది, కానీ దానిని చేయవలసిన పద్ధతిలో చేసిందే లభించని తెలియవలేదు. అర్థమైందా? ఆ పద్ధతి ఏంటంటే ఆ కర్మ చే భగవంతుడు అర్చించవలను. అదే అనమాట. అనగా ఆ కర్మను ఆచరించి తత్ఫలితాన్ని భగవంతుడికి అర్పించవాలని చెప్పారు. ఏ పని చేస్తున్నాం ఆ పని కర్మఫలం దేనికి అర్పించాలి? భగవంతునికి అర్పించాలి. అది ఏం చేస్తుంది? ఆ దోషం అనేది పోయి చిత్తశుద్ధి ద్వారా మనకి మోక్షానికి సాధనం అవుతుంది. అది చెప్పినారు. అందుచేత ఈ ప్రకారముగా జీవుడు మోక్షసిద్ధిని ఎట్లు పడేయగలడని ప్రశ్న ఇందులో. జీవుడు మోక్షసిద్ధిని ఎట్లు పొందుతాడు అంటే స్వకీయ కర్మచే, తనకు సంబంధించిన కర్మచే భగవన్ ఆరాధించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటుంటే తప్పక మోక్షను పొందిన సమాధానం ఇచ్చారు. కాబట్టి స్వధర్మ ఆచరణ అనేది చాలా ఉత్తమమైనది భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇప్పుడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠితాత్వం స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. చూసారా? శ్రేయాన్ స్వధర్మో విగుణ, పరధర్మో భయావహ. అది ఇంకో దగ్గర పరధర్మాస్వనుష్ఠితాత్ స్వభావనీతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇప్పుడు స్వధర్మము అన్నారు. ఏమిటి స్వధర్మం? శ్రేయాన్ స్వధర్మ, తన యొక్క ధర్మము అన్నారు. స్వకీయ కర్మ లేక తన ధర్మము. ఇక్కడ మనకి స్వధర్మము అన్నప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కరు చాకలవాడు బట్టలు ఉతికాడు, ఇది నా స్వధర్మం అనుకుంటాడు ఆయన. బ్రాహ్మణుడు పూజ చేస్తారు, ఇది నా స్వధర్మం అనుకుంటాడు.
ఒకరు వ్యాపారం చేస్తారు, ఇది నా స్వధర్మం అనుకుంటారు. ఇప్పుడు మంగళవాడు ముండనం చేస్తాడు, ఇది నా స్వధర్మం అనుకుంటాడు. ఇవన్నీ స్వధర్మాలా? ఎంతమంది వాళ్ళందరూ కూడా బట్టలు ఉతికి మానేసి కలెక్టర్లు అయిపోయిన ఎంతమంది లేరు? అంటే నువ్వు స్వధర్మం వదిలేసి నీకు పాపం వస్తుంది అంటావు మరి ఇప్పుడు అంటారు. ఇవన్నీ శరీర యాత్ర కోసం పనులు అంతే. వ్యవసాయం, నువ్వు వ్యవసాయం వదిలేసావు, నువ్వు వ్యవసాయం ఉద్యోగంకి వెళ్తావా, నువ్వు ధర్మాన్ని తప్పిపోయినావు అంటాడు. ధర్మం వ్యవసాయం, మరి పంట అది లేనే లేదు, మరి ఇంటికాడికి కూర్చొని ఎండిపోతుంటే ఉద్యోగం లేకుండా కడుపులో కాళ్ళు ఏంటి బోర్తి డబ్బులు లేవు, ఎండిపోతుంది పొలము, మరి అది అవుతా జీవనోపాధికి ఉండాలా లేదా? ఉద్యోగంకి వెళ్ళి తప్ప అది స్వధర్మాలు కావు. అర్థమైందా? ఇవన్నీ కూడా పరివర్తనం. ఎంతమంది ఇప్పుడు కలెక్టర్లు అయిపోలేదా, ప్రధానమంత్రులు అయిపోవడం లేదా? వాళ్ళు నిమ్న జాతిలో ఉన్నవాడు వాళ్ళకి ఆ స్వధర్మం అనుకుని కూర్చుంటే మరి ఈవేళ పరధర్మం అది ఆయనకి కాదు. మన ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి సంబంధమైనటువంటి కర్మలు చేయడమే స్వధర్మం. అదేనమాట. గృహస్థాశ్రమం, దేవతారాధన, పితృయజ్ఞము, ఋషియజ్ఞము, భూతయజ్ఞం, ఇవన్నీ కర్మలు. తనకిది స్వధర్మం. బ్రహ్మచర్యము, ఆయనకి ఉదయం సాయంకాలం సంధ్యావందనము, గురుసేవ, అధ్యయనం, అది స్వధర్మం. వారి ప్రశ్నలు అంతా అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు పిల్లలు అయిపోయినాక వాళ్ళు చక్కగా ఒక ఏదో రామకృష్ణ అనుకొని హాయిగా ఉండడం వాళ్ళకి అది స్వధర్మం. సన్యాసి చక్కగా శ్రవణం చేయడం, మననం చేయడం, నిధిధ్యాస చేసుకోవడం, ఆ ఆత్మ కంటే భిన్నమైన లేదని భావించుకోవడం ఆయనకి స్వధర్మం. ఇవి స్వధర్మాలు. శ్రేయాన్ స్వధర్మం. తర్వాత జీవనోపాధితో మారుకోవచ్చు. ఏముంది, జీవనోపాధికి ఉన్నట్టు వృత్తి స్వధర్మం అవుతుందా? అదేం స్వధర్మం కాదు. కొంతమంది అది నాకు ఇదే స్వధర్మం, ఇదేం స్వధర్మం? నువ్వు తెలివితో పైకి వెళ్ళు, నీవు అది పరధర్మం నీకు కాదు. ఏమో ఉతికేవాడు ఉతకడం మానేసి ఉద్యోగంకి వెళ్తే అది పరధర్మం కాదు. తన నియమాన్ని వదిలితే స్వధర్మం. ఏమి నియమాన్ని వదలకూడదు. ఒక ఆశ్రమానికి ఇప్పుడు రాశారు శమోదమ తపస్సౌచం, ఆ ఆశ్రమం ఆ వర్ణంకి అది స్వధర్మం. అలాగా పని అనమాట. ఏమి చెయ్య అది దాడితే పరధర్మం అని. ఈ విధంగా నియమాలే ధర్మం. కానీ జీవనోపాధి కోసం ఏముంది? ఒక వ్యాపారం చేశాడు, వ్యాపారం నష్టం వస్తూ ఉంది, ఉద్యోగంకి వెళ్ళాడు, నువ్వు ధర్మం కోల్పోయాడు అంటాడా? ఏం ధర్మం? వాడి ధర్మం. శరీర యాత్ర కోసం ఎన్ని వేషాలే నేర్చుకోవచ్చు. మరి ఏం చేస్తా? ఒకరు మారినప్పుడు నువ్వు ధర్మం తప్పిపోయిందనే. అది వేద నిషిద్ధమైన కర్మ ఆచరిస్తే అప్పుడు పరధర్మం, అది స్వధర్మం కాదు. వేద విహితమైన కర్మ చేస్తూ తన జీవనోపాధికి ఏం చేసినా పర్వాలేదు. వేద విహిత కర్మయే స్వధర్మం. వేద ఏం చెప్పిందో ఆ పని చేయడమే స్వధర్మం. ఏది చేయకూడదో అదే పరధర్మం. అర్థమైంది అందరికీ? ఇంకా ఏమిటి స్వధర్మం అసలు? ఈయనటికన్నా స్వ అంటే తాను, స్వ అంటే తాను, ఆత్మ. ఆ ధర్మం అంటే ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రాలను చదువుకోవాలి. ఆ ఉపనిషత్తులు చదువుకోవడం, ఈ భగవద్గీత తాత్పర్యం చదువుకోవడం. అర్థమైందా? ఇవి తనకు ముఖ్యమైన ధర్మం. వీటి ద్వారాగా తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే స్వధర్మం. తన స్వరూపంగా భిన్నమైనటువంటి వ్యవహారాలన్నీ పరధర్మం. ఇది కొంచెం హైయెస్ట్ స్టేజీ. ఆ మధ్యలో ఉన్నది ఏమిటి అంటే మీడియం స్టేజీ. అది ఇది మళ్ళీ కొంచెం జ్ఞానం కలిగి అటువంటి స్థితికి వచ్చినోడికి ఇది స్వధర్మం అన్నమాట. అందరికీ ఇదే స్వధర్మం. కానీ వీడు అది ఆచరించలేడు కాబట్టి వాడి గృహస్థాశ్రమం కానీ దేంట్లో ఉన్నప్పుడు ఆ నియమాన్ని పాటించిన వారికి స్వధర్మం అది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అది చెప్పారనమాట. ఆత్మధ్యానాదుల ఒకంత ప్రయాసముగా తోచినను పరధర్మములు దృశ్యవస్తు ధర్మములను లేక దృశ్య వస్తు చింతనము గ్రహించుట కంటే ఎంతయో మేలేను. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకేం చెప్పినట్టు ఇప్పుడు సాధారణమైనటువంటి వేద నిషిద్ధ పదార్థాలు సంబంధమైనవన్నీ పరధర్మం, వేద విహిత పదార్థాలన్నీ స్వధర్మం. ఈ రెండింటినీ అధిగమించింది ఏమిటి అంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే అసలు సంగతి. అదేనమాట అసలు మెయిన్. అది
ఈ విధంగా నువ్వు చేస్తుంటే స్వభావనీయతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు చేస్తూ ఉంటుంటే నువ్వు పాపాన్ని పొందవు అని పాపాన్ని పొందవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అయ్యా స్వభావ సిద్ధమైన కర్మము ఏమి దోషయుక్తమైనను దాన్ని వదలరాదు అన్నారు. స్వభావ సిద్ధమైన ఎందుకు? పొగచేత అగ్ని ఏ విధంగా అయితే కప్పబడి ఏమి సమస్త కర్మములను దోషము చేత కప్పబడి ఉన్నవు కదా అన్నారు. అగ్ని దేని చేత కప్పబడుతున్నది? పొగ చేత కప్పబడుతున్నది. అవి పొగ చేత, అగ్ని నుండి పుట్టింది పొగ, అగ్నిని కప్పేస్తూ ఉన్నది. అగ్ని నుండి పుట్టిన పొగ ఏంది? అగ్నినే కప్పుతూ ఉన్నది అనమాట. అందుచేత సముద్రం నుంచి కిరణాల ద్వారాగా నీరు తీసుకొని వాళ్ళ నీటిని మేఘంతో సూర్యుడినే కప్పేస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా ఈ స్వభావ సిద్ధమైన కర్మము దోషవంతమైనను దానిని వదలరాదు. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? స్వభావ దోషవంతమైనప్పుడు అంటే చేయరాని పనులు మన బుద్ధిపూర్వకంగా చేసి ఇది నా కర్మ అనకూడదు. ఎందుకంటే శాస్త్రం చెప్పింది ఇది చేయదగు పని, ఇది చేయరాని పని. ఇది చేయదగు పని, ఇది చేయరాని పని చెప్పింది. అది చెప్పినప్పుడు చేయదగినది చేయాలి, చేయదగినదే చెయ్యాలి. అప్పుడు మనకి దానిలో దోషం ఉండదు, దానిలో దోషం ఉండదు. ఆ ప్రకారంగా చెప్తున్నాడు. ఇప్పుడు తను చేస్తూ ఉన్నాడు పని, కొన్ని దోషాలు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడా? సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మరి వ్యవసాయం చేస్తుండేటప్పుడు ఆ దున్నేటప్పుడు ఎన్ని పురుగులు పోతుంటాయి, ఎన్ని వస్తూ ఉంటుంటాయి, చిన్న చిన్నవన్నీ పుడుతూ ఉంటుంటాయి, వాని రకరకాలైనటువంటి పోతూనే లేవా? మరి ఇప్పుడు ఆ కర్మని దోషవంతమంది వదిలేస్తే ఎట్లా? దానికి ఏదో మన జపంలో ఏదో చేస్తున్నా పోతున్నాం, అన్నీ వదలలేం. ఇప్పుడు మనము బండిలో బయటికి పోవాలి, అన్నీ ఎన్నో చచ్చిపోతూ ఉంటుంటాయి, చేవలో దోమలో నలులో కార్లు తీసుకుపోతుంటాం, అది తీసుకుంటాం. మరి అవి కొన్ని అన్నీ కొన్ని ఉంటుంటాయి. ఈ ప్రకారంగా అర్థమైందా? అవి మనం విడిచిపెట్టలేము. తెల్లారి లేసి మీరు తుడుచుకోవాలంటే మరి శుభ్రంతో తుడుస్తున్నప్పుడు ఎండిపోతాయి, ఏం తెలుస్తాయి? ఇవన్నీ ఈ కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం వదిలిపెట్టే పని లేదు. తద్దోష నివారణార్థం పంచయజ్ఞాని క్రియత అన్నారు. అందుకని ఇవి సహజం కర్మ సదోషమపి నత్యజేతి. ఇలాంటి దోషం ఉన్నా విడిచిపెట్టడానికి వీలు పడదు. ఆ కర్మ విడిచిపెట్టగవుద్దా? ఇంకా మనం తొడకుంటా ఉన్నాం అనుకోండి, మొత్తం చెత్త పెరిగిపోతుంది ఇదంతా. అది అవదు. కొన్ని ఆ విధంగా మనం ఎక్కడికి ఇంకా వెళ్ళడానికి అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆ అడుగులో చేముందా లేదు చూసి నడాలంటే మన వల్ల అవుద్దా? ఈ మన వల్ల అయ్యే పనులు కావు. అందుకని కొన్ని సదోషమపి న త్యజేత్, అవి విడిచిపెట్టు. సర్వారంభాహి దోషేణ, ప్రతీదీ కూడా ఏదో కనబడుతూనే ఉంటాయి, దోషాలు లేని పని ఉంటుంది. ఆవుకేమో పాలు కావాలి, మనకేం పాలు కావాలి. దూడ నిప్పి కొంచెం చేపితే కానీ పాలు ఇవ్వదు. ఆయన తీసి పక్కన పట్టుకుని అది ఏడుస్తూనే ఉంటున్నా, పాలు తాగేస్తున్నాడే వీడియోని. ఇక అంత దోషం ఉండనే ఉంది. మరి ఆ దోషం వదిలి తగ్గుద్దే, చాయ్లు కాఫీలు తాగాను మనం. ఇవన్నీ లెక్కేసుకొని పనులు కావు. అందుకని అయ్యా ఇలాంటివి నీవు వదలడానికి వీలు పడదు అంతే. కొంతమంది చేయడానికి పనులు చేసి భగవంతుడు చెప్పినాడు అవి వదలడానికి వీలు పడదు అంటాడు. ఇవి తప్పని పనులు, ఇవి చెప్పుకోవాలి. కానీ వాడు ఏదో తాగి తందనాలు గొట్టెక్కి ఇవి దోషవంతమైన వదలకూడదు అంటాడు వాడు. దానికి తేడా లేదా? అందుకని అలా కాకుండా సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజే సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని దివావృతా. ప్రతిదంతే అగ్నిని పొగ కప్పుకొని ఉన్న విధంగా
ఈ సమస్తము దోషం చేత ఆవరింపబడి ఉన్నది. అందుకని మనం కొంత ప్రతి దినము ఏదో ఆ భగవంతుని తాలూకా స్మరణతో మనం చేసుకుంటుంటే ఆ దోషాలన్నీ పోతూ ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి అందుకే నిష్కామ బుద్ధి ద్వారా చేయమన్నాడు. ఇవన్నీ దోషాలు ఉంటాయి కాబట్టి అంతా భగవదార్పణం. మనం చేసే పని ఈశ్వరార్పణం అనుకుని చేసుకున్నాం అనుకోండి, ఏ దోషం మనకి లేదు, అన్ని దోషాలు పోతాయి అన్నమాట. ఆ ఒక్క మొక్క నేర్చుకోవాలంటే కష్టం, మనకి ఈశ్వరార్పణం అనాలంటేనే కష్టం. అర్థమైందా? ఆ మొక్క అనడానికి ఏమో కృష్ణార్పణం అంటే అయిపోయాయి. ఎవరికి ఏ దైవమో బాబా ఇష్టం అంటే బాబా అర్పణం అనండి, పెద్ద పని మొక్క. ఆ మొక్క అన్నంతలో పాపమే ఉండడులే. అది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవి అనేక రకరకాలుగా వస్తుంటాయి. అసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి చెప్తున్నారు. అసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఇప్పుడు చెప్తున్నాడు. ఇంతవరకు కూడా 41వ శ్లోకం నుండి ఇంతవరకు కర్మయోగాన్ని చక్కగా విచారణ గావించి ఇక్కడి నుండి జ్ఞానయోగాన్ని కూర్చిన విచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం నుంచి జ్ఞానయోగానికి కావలసింది నైష్కర్మ్య సిద్ధిం అన్నాడు. అంటే ఏమిటి? ఆ నిష్కామ రూపంతో అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి సిద్ధి ఆ ముఖ్యమైనటువంటిది ఎలాగ వస్తుందంటే సన్యాసేన అధిగచ్చతి. ఆ అంతఃకరణ రూపమైనటువంటి శుద్ధి అది కర్మ ఫలత్యాగం చేత పొందబడుచున్నాడు అని చెప్తూ అది ఎలాగా? అసక్తి బుద్ధి సర్వత్రా సమస్త విషయములు యందు అసక్త బుద్ధి ఒకటి ఉండమన్నాడు. 1 2 సర్వత్ర జితాత్మ 2 3 విగత స్పృహ ఇది చెప్పుకొచ్చాడు. 1 సమస్త విషయములు యందు అసక్త బుద్ధి. అసక్తం అంటే ఏంటి? సక్తం అంటే ఆసక్తి, అసక్తం అంటే ఆసక్తి లేకపోవడం. అయితే ఇప్పుడు సమస్త విషయములంటే ఎవరికి? అందరికీ సమస్త విషయం ముందు ఆసక్తి లేకుంటే వీలు పడుతుందా? ఇది వీలు పడే పని కాదు. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు సమస్త విషయములు యందు ఆసక్తి లేని బుద్ధి ఉండమని అన్నారు. సమస్త విషయాలంటే అన్నీ వచ్చేసినాయి. సమస్త విషయాల్లో వేదాంతం కూడా చేరిపోయింది. అది కూడా విషయం, బ్రహ్మ విషయం. దాని ఎందుకు కూడా ఆసక్తి లేకుండా ఉండాలి. ఇప్పుడు అది ఇంకోటి అదే అడుగుతాడు. సమస్త విషయాలు అన్నాడు కానీ సమస్త ఇంకా బ్రహ్మ కంటే భిన్న విషయాలు ఇంకేమున్నాయి? అన్నిటి ఎందు అంతే. ఇంక బ్రహ్మ లేదు, గెమ్మ లేదు, ఏ దాని ఎందుకు కూర్చుంటే చాలు. ఇక తిండి పెట్టిన వాళ్ళు ఉంటే. అందుచేత ఇప్పుడు మనకి కొన్ని ఇలాంటివి తీసుకుంటారు. తీసుకొని అన్నిటి ఎందుకు వదిలేయమన్నారు. నేను ఎన్నే జీవనం వచ్చినా ఇంక నాకు ఏమి సంబంధం, మీరు పెడితే తినడం కూర్చొని అంటాడు ఇంటికి వచ్చి. ఇవి సరిపోయేది. అక్కడ ఎవరు చెప్పాడు? వాటి దగ్గరికి పో, ఇక్కడ కాదు భోజనం. అందుకని ఇక్కడ ఏమిటి అంటే మనకి అవసరం లేని విషయాలు విడిచిపెట్టాలి. అదే అర్థం చేసుకోవాలి. అన్ని విషయాలు ఇప్పుడు ఇంట్లో ఉంది. ఇవాళ కూరగాయలు తీసుకుని అన్నారు. ఇందాకే చెప్పారు సమస్త విషయం ఆసక్తి విడిచిపెట్టమని. ఇంకా కూరగాయలకే పోను అంటే అవుద్దా పని? అవుదా? అందుకని మనకి అవసరం లేని విషయాలని సంబంధం వదిలిపోవాలి. అది పెద్ద మనకు అంతవరకు చాలు. అది చెప్తున్నారు. ఇంకా సర్వత్రా అంటే ఇక్కడ ఏమిటి? అసక్త బుద్ధి రెండోది ఇచ్చారు. సర్వత్రా అసక్త బుద్ధి. అసక్త బుద్ధి అనేది ఏమిటంటే సమస్త విషయములందు సక్తం అంటే దానితో సంబంధం పెట్టుకోవడం. అసక్తం అంటే ఏంటి? దానితో సంబంధము లేకుండా ఉండడం. అప్పుడు ఎలాగుంటుంది? అక్కడ సంబంధం లేకుండా ఉండాలి అంటే తనది అన్నటువంటి ఒక అభిమానం ఏది ఉందో అది అక్కడ మనకు బంధం. అన్నీ వదిలిమని చెప్పలేదు. వ్యవహారం అంతా వదిలిస్తే అవుద్దా?
అన్నీ ఉద్యోగంకి వెళ్ళాలి, అన్ని విషయాన్ని ఆసక్తి ఉద్యోగం, డబ్బు వస్తుంది ఎక్కడ వెళ్ళకపోతే. అందుకని అక్కడ ఏమిటి అంటే అసక్తం అంటే ఏమిటి, అది తనది అనే అభిమానాన్ని విడిచిపెట్టేవాళ్ళ. అది ఎక్కడ లోపల విడిచిపెట్టాలి, బయట కాదు. బయట తనదైన అభిమానం విడిచిపెడితే అందరూ పట్టుపోతారు, ఈ కుర్చీలు అన్నీ. అప్పుడే ఈ మైకాలు కుర్చీలు బాలాలు కూడా పట్టుకుపోతారు. ఎందుకంటే అందుకని లోపల పెట్టుకోవాలి అందరూ. మీరు ఇంట్లో తనదైన అభిమానం విడిచిపెట్టారు అనుకోండి, ఇదంతా మీది కాదా, ఓహో ఎప్పుడు నేనే మర్చిపోయి ఉంటానులే మీ ఇంట్లో గ్లాసులు చెంబులు లేకపోతే ఈ ఫ్యాన్లు రేడియోలైనా అని అనుకోండి. అందుకని లోపట ఉండాలి మనకి, ఇదంతా మంది కాదు, బయటికి అంతా మందం. ఇక్కడ అసక్తి బుద్ధి సర్వత్రా అంటే అక్కడ ఏంటి, ఆ అభిమానం తనదైన అభిమానమే బంధం, అంతే కదా. లోపట ఎలాగుంటానంటే మనం బ్యాంకులో మేనేజరు క్యాషియర్ లాగా ఉండాలి. ఆయనకి ఏ సంబంధం ఉండదు, కానీ అంత డబ్బు తాళాలు ఆయన వెళ్తే కానీ తాళాలు తీయనుకోతారు. ఇదే అనమాట రహస్యం. వెళ్తే కానీ తాళాలు తీస్తే కానీ పంపిణీ జరగదు, కానీ ఇంకే 10 పైసలు తక్కువ తన చేతితో పెట్టాలా. లెక్కలు చూసేటప్పుడు ఎవరికైనా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకో, అదంతా కుదరదు. 10 రూపాయలు జాబులు పెట్టేసి సంతకం పెట్టి అక్కడ నీళ్ళు రాసుకోవాలి. అర్థమైందా? ఇక్కడే డబ్బులు పెట్టక్కర్లేదు ఈ భావం కోసం, అక్కడ మాట చెబుతున్నా. అర్థమైందా? అందుచేత ఇక్కడే ఇది ఉండాలి. ఇలా ఉంటే మనకి ఏముండదు, బంధం బయట. అందుకు అందరూ పనిచేయాలి, సంపాదించుకోవాలి, జాగా చూసుకోవాలి. లోపటిదంతా నాది కాదు, నాది అనుకున్నది నీది కాదురా అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇది నా అర్థం అదే అనమాట. సర్వత్రా ఆసక్తి బుద్ధి సర్వత్రా. సర్వత్రా అంటే ఏమిటి, ఏ పని చేసినా ఆ పనిలో పని వదిలేసినా ఆ పనికి సంబంధించిన వాసన మనకు వదలదు. ఏమంటారు? అది ఆ వాసన తగిలించుకోకుండా ఉండాలి, అది అనమాట. పని ఎక్కడ చేయొద్దాని లేదు, వ్యవహారం చేయొద్దాని లేదు, డబ్బు తెచ్చుకోవద్దాని లేదు, డబ్బు ఇవ్వద్దాని లేదు. అక్కడ అంటుకున్నది ఏదైనా ఉందనుకున్న వాసన, అది కష్టం. అది రాగం చేత కొన్ని వాసనలు అంటుకుంటాయి, ద్వేషం చేత కొన్ని అంటుకుంటాయి. ఇవే మన కొంపలో ముంచుతుంటాయి. పని అక్కడ అయిపోద్ది, మనుషులు అక్కడ అయిపోతుంటారు, ఒంట్లో మాత్రం ఈ వాసన తగులుతూనే ఉంటుంటుంది. ఆ మనుషులు ఉండరు, ఆ పాడు ఉండరు, కాకపోయినా మిరపకాయ గొట్టులా వస్తూనే ఉంటుంటుంది. ఇది వచ్చి ఊరుకుంటూ పెడుతుంది మొత్తం ఇల్లు ఒళ్ళు. కలబలం పెడతాది, తాలింపు పెట్టినప్పుడు దగ్గర ఎలా వస్తుంటుందో ఆ ప్రకారం వస్తుంటుంది. అందుకని చెప్తున్నాడు ఆయన, నువ్వు సర్వత్రా అసక్తి బుద్ధి సర్వత్రా ఆడు, మాట్లాడు. ఈ మాటల్లో నేను ఎక్కడ తగులుకున్నాను మనం ఆలోచించుకోవాలి. విను, ఈ వినడంలో ఏమైనా నాది పొరపాటు, ఆ చెప్పడం నేను వినడం పొరపాటు, మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండాలి. అంత పని ఎక్కడ మనకి, ఎక్కడ టైం ఆలోచించే పనే. అదేమన్నా మనకే అర్థం అవదు, అదేంటన్నా మనకే అర్థం అవదు. ఇంకా ఆలోచించుకునే పని ఎక్కడ, ఇప్పుడు వచ్చింది గొడవ. అర్థమైంది కాదు, ఆలోచించే పని అంత టైం మనకి లేనే లేదు. అది అనమాట. అందుకని అసక్త బుద్ధి సర్వత్రా. అది ఇక్కడ ఏది సర్వత్రా అసక్తి బుద్ధి అంటే దేని ఆసక్తి లేకుండా కాదు, పనులు చేయాలి, ఆ పనికి సంబంధమైనటువంటి కర్మ ఫలాన్ని మనసుకు అంటిపెట్టుకోకుండా ఉండాలి. ఇక రెండవది జితాత్మ విగత స్పృహ. ఇంకోటి జితాత్మ అన్నాడు. జితాత్మ అంటే మనస్సుని జయించిన వాడు, అంటే మనోనిగ్రహం కలవాడు. ఇది మాత్రం సామాన్యమా? అన్నిటికంటే ఇదే గొప్పది. అన్నిటికన్నా మొత్తం మనల్ని మూడు చెల్లు తాగించేది ఇదే. 3 చెల్లు తాగించేది ఇదే. ఆ గడికే ఏమీ లేకపోతే నవ్విస్తుంటుంది మనలోనే, చిన్న కూర నవ్వినట్టుగా. ఆ గడికి ఏడిపిస్తూ ఉంటుంది. క్షణంలో ఏడుపు, క్షణంలో నవ్వు. క్షణంలో మనం ఎక్కడ ఉంటామంటే తెలియదు, ఆ ఊహ దేవలోకి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకో క్షణంలో ఎక్కడ ఉంటామంటే పాతాళంలో ఉన్నట్టు ఉంటుంది. మనిషి ఇక్కడే ఉంటాం, ఆ ఊహతో పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది,
మళ్ళీ వీక్నెస్ వస్తే కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మొత్తం అన్నమాట. అర్థమైందా? కాసేపట్లోనే బలం వచ్చినట్టు ఉంటుంది, కాసేపట్లోనే అంతా అయిపోయింది, డౌన్ అయిపోద్ది, బీపీ షుగర్ లెస్ అయిపోద్ది అనమాట. ఇదంతా దీని మీద ఉంది, దేని మీద? మనసు గాబరు వచ్చిందే అసలే పోయింది, మనసు దుర్బలత అయిపోద్ది. ఏమి ఉన్నమతి కూడా పోద్ది. ఏమంట గాబరా చేసి ఉన్నమతి కూడా పోతుంది అనమాట. అన్నీ ఉన్న ఇందులోనే ఉంది ఈ మనసులు అనమాట. అందుకని ఇది మనం ఏం చేయాలి? జితాత్మ, దీన్ని జయించాలి. జయించాలి అంటే దీన్ని దిట్టం చేసుకోవాలి. మనం చేసిన జపం కానీ ధ్యానం కానీ దేనికోసమే? మనో దిట్ట కోసమే. దేనికోసం? మనసు దృఢంగా ఉండాలి. అది గాలి వేస్తే ఆకులు ఊగుతాయి, కానీ ఆకులు ఊగుతాయి, ఆ కింద మొరడంటే ఊగదు. అలాగా ఈ మనస్సుని మనం ఊగకుండా స్థితి చేయాలన్నమాట. మరి చేయాలి అంటే అది ఉంటుందా? చిన్నపిల్లలు లాంటి చిన్నపిల్లడు గారు కూర్చొని పెడుతుంటాడు దగ్గర చెప్పు, ఈ మనస్సు అలాంటిదే. అర్థమైందా? దీనికి ఏదో ఒకటి ఉండాలి. ఖాళీగా ఉండదు. 24 తెల్లవారు లేచి శరీరానికైనా ఆయాసం ఉంటుంది, కానీ ఆ మనస్సుకి ఆయాసమే ఉండదు. ఇంకా అలా పనిచేసి శరీరం కింద పడిపోద్ది, ఆలోచన చేసి పైకి పోద్ది ఆలోచన అంటారు ఇంక వారికి. అందుకని ఈ విషయంలో మనకి ఆ మనస్సుని ఆ మనస్సుని ఏం చేయాలి? ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. మనం మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మరి మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు వెళ్ళిపోయి మనస్సు అందరికీ స్వాధీనం పని లేదు. పూర్వజన్మంలో ఉన్నటువంటి వాసన ఉన్నోడికే కానీ ప్రతివాడికి మనస్సు పోతుంది. ఏమే నిచ్చిన ఉన్నోడు మనస్సు స్వాధీనం చేసుకోవడేమండి. ఇప్పుడు అనారోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉందా? మాత్ర వేసుకునే పని ఉందా? ఆరోగ్యంగా ఉన్నవాడికి పనిలే, అనారోగ్యం ఉన్నవాడికే ట్యాబ్లెట్స్. ఏమంట? ఆ విధంగా అనేక జన్మల నుంచి ఉన్నటువంటి మన మనస్సు అది శుద్ధికరమైనటువంటి మనస్సు అయితే మనం ఏం చెప్తే అదే చేస్తుంది. అశుద్ధికరమైన మనస్సు అయితే అది ఏం చెబితే మనం అది చేస్తుంటాం. అశుద్ధికరమైన మనసు అదేం చెప్తే మనం చేస్తుండాలి. శుద్ధికరం చెప్పిన మనస్సు అయితే మనం ఏం చెప్తే అది చేస్తుంటారు. అందుకని ఇప్పుడు ఈ మనో నైర్మల్యతను సంపాదించుకోవాలి. ఆ నైర్మల్యం సంపాదించాలంటేనే మరి ఇవన్నీ అంటారు మనకి. ఏమంటారు? చక్కగా మరి ఇప్పుడు మనం చేసిన జపం కానీ, మనం చేసే ధ్యానం కానీ, మనం చేసిన పారాయణలు కానీ, మనం చేసినటువంటివన్నీ దేనికోసం అంటే ఆ మనస్సుని ఒక విషయంతో కేంద్రీకరించి మనం చెప్పినట్టు వినడానికే అది అనమాట. అందుచేత చెప్తున్నారు, అయ్యా అది మనస్సు పోతాది. అది ఏ విషయం పోయిందో ఆలోచన చేయాలి. జయించడం అంటే ఏమిటి? చెడు విషయం ఎందుకు మనస్సు వెళ్ళింది, ఏదకేం తెలుసు? బురద మీద వాళ్తుంది, స్వీట్ మీద వాళ్తుంది. అదే మనస్సు ఏం తెలుసు చెప్పండి? అది చిన్న కుర్రోడు కాడు పెట్టాము, అక్కడ బెల్లం మీద చేయబెడతాడు, తను అశుద్ధం మీద కూడా చేయబెడతాడు. అలాగే ఇది అన్నిటి మీద పెట్టే అలవాటు. మరి దీన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే మానవుడికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, బుద్ధిని. కాబట్టి బుద్ధి ద్వారా నిశ్చయించి మనస్సును అన్నింటికి తిప్పాలి అన్నమాట, బుద్ధి ద్వారా. మరి బుద్ధికి ఏం తెలుస్తుంది అంటే ఈ జ్ఞానం, శాస్త్రజ్ఞానము మనకి ఈ విహిత వేద ఏం చెప్పిందో ఆ జ్ఞానాన్ని గ్రహించేది ఏమిటి? బుద్ధి అన్నమాట. ఆ జ్ఞానాన్ని గ్రహించేది అది బుద్ధి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనస్సుని మనకు ఉండాలి అంటే బుద్ధిని ముందు మనం చక్కగా నిశ్చయాత్మం చేసుకుని అది జ్ఞానం ఎక్కించుకుంటే దాన్ని బట్టి మనస్సు కంట్రోల్ అవుతుంది. బుద్ధి అన్నది ఆర్డినెన్స్ జారీ చేస్తేనే మనస్సు అనేది చలనం ఉంటుంది. బుద్ధి ఏం చెప్పిందో మనస్సు అది ఆలోచిస్తూ ఉంటుంటుంది. కాబట్టి ముందు బుద్ధిని, అందుకే చెప్పబోతాను ముందు బుద్ధ్యా విశుద్ధయా యుక్తో అని ఆగే శ్లోకాల్లో. అందుకు ఇప్పుడు మనం జితాత్మ, మనస్సుని జయించిన వాడు అంటే మనోనిగ్రహము కలవాడు. మనోనిగ్రహాన్ని
పొందాలి. అయితే మనస్సు నిగ్రహం పొందడం అంటే మనస్సు ఎక్కడికి వెళ్ళిందో ఆ విషయము అది సమ్మతమా అసమ్మతమా, మంచి విషయమా చెడ్డ విషయమా అని నిర్ణయించిన తర్వాత అది దాని పని చేస్తుంది. చిన్న కుర్రవాడు అగ్ని పట్టుకుంటాడు, ఇసుకుని పట్టుకుంటాడు, తెలియదు. మనం అది పట్టుకోకూడదని చెప్పాలి. వాడికి ఏం తెలుస్తుంది? పట్టుకున్నాడు కాలింది, కాలినా మళ్ళీ అది కాలుతుందని దృష్టి అది తెలియదు. చిన్న కుర్రోడికి ఒకరోజు పెట్టు కాలితే ఒక నెలల కుర్రోడికి అప్పటికే అది మరి పట్టుకుంటే కాలుతుందని విజ్ఞానం ఆయనకే రాదు. మరి కొన్నాళ్ళు పోతే వస్తాడు. అలాగని ఇప్పుడు మనకి ఇంకంతా అది పట్టుకుంటే మనం ఈ యొక్క లోపల ఉన్నటువంటి విజ్ఞానం కాలిపోతుందని జ్ఞానం మనకి ఇంకా ఏమంటాం కలిగిందే అది పట్టుకో. ఇప్పుడు వాడికి చెయ్యి కాలుతుంది, మనకి విజ్ఞానం కాలుతుంది. వారికి తెలియక అగ్ని పట్టుకుంటే అది కాలుతుంది. మనకి మనస్సు ద్వారాగా ఏది చింతించడానికి చింతించక వీలు లేనటువంటి మనసు పట్టుకుంటుంది, దాని ద్వారా ఏం కాలుతుంది? లోపల ఉన్నటువంటి విజ్ఞానం కాలిపోతుంది. అజ్ఞానం కాలిపోతే మంచిదే, విజ్ఞానం కాలిపోతేనే చికాకు. అజ్ఞానం కాలడానికే విజ్ఞానం సంపాదించుకోవడం అదనమాట. అందుచేత అప్పుడు మనం ఆ వివేకం ద్వారాగా స్వాధీనాన్ని తెచ్చుకోవాలి. అందు చెప్పారు మనస్సు జయించిన వాడును, ఇక విగత స్పృహ ఆశ లేనివాడు, అర్థమైందా? కోరికలు నశించిన వాడును అన్నారు. కోరికలు నశించడం అంటే సామాన్యమా ఇది? ఇప్పుడు కోరిక అన్నటువంటిది ఉండాలి, అది సాధకుడికి ఉండాలి. ఎందుకంటే మనకి ధర్మార్థ కామమోక్షంలో కామం అనేది కోరిక అదనమాట. అందుచేత రోజు మనం నశించిపోవాలి అంటే ఏది నశించిపోవాలి? ఇక్కడ మనకి వేద నిషిద్ధమైన కోరికలు మాత్రం నశింప చేసుకోవాలి. మనం విహితమైన కోరికలు ఉండాలి, అవి ఆటంతో అయిపోతాయి. కొంతకాలం అయ్యేసరికి ఆ కోరిక తనంతట తాను పోతుంది. కానీ మొట్టమొదట వేద నిషిద్ధ కర్మాచరణమైన కోరికలు ఉండకూడదనే సంకల్పం చేసుకోవాలి. మొత్తం కోరికలు లేకుండా ఉంటే ఈయనేం పని చేయడు. కోరిక లేకపోతే నాకెందుకు ఈ పని అనుకుంటాడు. అర్థమైందా? ఇక నాకు భోజనం ఆయన భగవంతుడు పెడతాడులే, నాకెందుకు ఇవ్వడాను? భగవంతుడు తీసుకొచ్చి పెడతాడు, పని చేయాలి. శరీర యాత్రాపి చేత్ అప్రసిద్ధి అకర్మణ అన్నాడు. పని చేయని వాడికి శరీర యాత్ర కూడా జరుగుతాడు భగవంతుడు. అందుచేత ఇక్కడ విగత స్పృహ కోరికలు నశించిన వాడు. అయితే మనం ఆప్తకాములమైనప్పుడు అన్నీ నశించిపోతాయి. అప్పటికి ఆ వాక్యం కాదు కదా ఇప్పుడు, ఇంకా ఇప్పుడు సాధన క్లాస్ కాదు ఇది, ఈ శ్లోకం. అందుచేత కొంత తగినది పొందాడు, ఇంకా వాడికి ఏమైంది, బాగా ఫుల్గా తిన్నాడు. ఇక ఆ పక్క రాగానే మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేసినారు అన్ని వాళ్ళు పాయసాలు. ఏం తింటాడు వీడేం తింటాడు? అదేంటి పడిపోయి రేపు తింటాడు అనుకుంటాడు, కానీ అప్పుడేం తినలేడు. ఆ విధంగా ఆప్తకాముడైనడికి ఏ కోరిక ఉండదు పరమాత్మ దృష్టి. అది తర్వాత సంగతి. అంతవరకు కోరిక మన దగ్గర లేదంటే కోరిక వద్దన్నారు కాబట్టి వద్దన్నారంటే పరిస్థితిని బట్టి ఎక్కడ ఏదో. ఇప్పుడు మనమే కొంత కోరుకుంటాం కొన్నాళ్ళు ఇది కావాలని, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది కూడా మనం వద్దనేస్తాం. అర్థమైందా? అందుచేత ఈ విధంగా నైష్కర్మ్య సిద్ధిం ఇంకా ఏం చెప్పినాడు? సన్యాసేన అధిగచ్చతి అన్నాడు. సన్యాసం అంటే ఏంటి? ఇక్కడ సన్యాసం అంటే కర్మఫల త్యాగం. జ్ఞాన మార్గం ద్వారా ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్థితిని పొందుతున్నారు. అసక్తి బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం. పరమాం అంటే ముఖ్యమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, నిష్క్రియమైనటువంటిది, ప్రతిఫలం లేనటువంటిది, అంతఃకరణ శుద్ధిరూపమైనటువంటిది, అటువంటి ఆత్మస్థితిని పొందుచున్నాడు అని చెప్పినాడు. జ్ఞాన మార్గముచే ఆ సర్వోత్కృష్టమైన స్థితిని పొందబోతున్నాడు. కాబట్టి అటువంటి స్థితి మనకి కలగాలి. దానికి ఆ స్థితి కలగడానికి ఇంకా అతడు చక్కగా ఏది మనకి ఉంటే సిద్ధి కలుగుతుందో అన్నటువంటి సంగ్రహంగా ఒక 3 శ్లోకాల ద్వారాగా
చెప్పబోతాడు. అది రేపటి నుండి దాన్ని ఇటువంటి కలిసి 5 శ్లోకాలు. అది 3 శ్లోకాలేమో సాధన శ్లోకాలు. ఒక శ్లోకం ఏమిటంటే సాధన మనకు సిద్ధించిన తర్వాత ఫల శ్లోకం. అది ఆ సిద్ధి ఎట్లా పొందుతామో అన్నటువంటి ఒక శ్లోకం. అందుకే 50 నుంచి 54 వరకు గీత పంచ ప్రాణములని పేరు పెట్టారు మలయాళ స్వాముల వారు. ఆ మధ్యలో 3 శ్లోకాలకి బుద్ధ్యా విశుద్ధ్యాయుక్త అనే దానికి గీత రత్నత్రయం అని పేరు పెట్టినారు పెద్దవాళ్ళు. అటువంటి రత్నత్రయం రేపు తీసుకుందాం. కాబట్టి అంతవరకు మనస్సుని శుద్ధి చేసుకుందాం. అటువంటి శుద్ధికి తగిన హేతువును భగవంతుడు మనకు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.